అన్న. నీ పేరేంటి? నా పేరు ఆనంద్ అన్న. ఆనంద్. నా పేరు కూడా ఆనంద్. మంచి కాఫీలా అంటాడు అనమాట. నీ పేరు? సిద్ధార్థ్. సిద్ధార్థ్. అమాన్. అమర్. అమాన్. 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 సో మీరు అందరూ కూడా పుష్ప మూవీ చూసారా? పార్ట్ చూసామన్న. ఓకే, ఇప్పుడు పార్ట్ 1 ఒక సాంగ్ ఉంది, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. అది బాగుందా లేకపోతే సో దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయిరో ఈ సాంగ్? ఊ అంటేనే బాగుందన్న. దెబ్బలు పడితే అంత నచ్చలే నాకైతే. దెబ్బలు పడతాయి నచ్చలేదా? అవునన్న. ఎందుకని? ఎందుకో అది నాకు అంత ఇది అనిపిస్తలేదు. ఊ అంటావంటే చాలా బాగుంది అది అప్పుడు. కనెక్ట్ అయ్యావు. అవునన్న. సో ఓకే, అయితే అందులో మన సమంత యాక్టింగ్ అంటే సమంత ఐటమ్ సాంగ్ చేసింది కదా, సో ఇందులో శ్రీలీల చేసింది కదా, ఎవరు బెటర్ అనిపిస్తున్నారు నీకు? నాకైతే సమంతదే బెటర్ అన్న. శ్రీలీల అంత అనిపించలే నాకు. సమంత బాగా చేసిండే. ఓకే, నీకేది నచ్చింది బ్రో? పార్ట్ వన్ సమంత. సమంత బాగుందా? శ్రీలీల బాగా నచ్చిందా? నాకు నచ్చలేదు. శ్రీదేవి నాకు ఇష్టం ఉండదు. సమంత. ఓకే, నాకు పార్ట్ 1 నచ్చింది. పార్ట్ 1 నచ్చింది. పార్ట్ 1 లో సో సమంత ఐటమ్ సాంగ్ నచ్చిందా లేకపోతే ఇప్పుడు శ్రీలీల సాంగ్ నచ్చిందా? సమంత. మీ ముగ్గురికి సమంత. ఒకే రోజు రామ్ చరణ్ మూవీ లేదా మన అల్లు అర్జున్ మూవీ వస్తే దేనికి వెళ్తారు మీరు? నేనైతే అల్లు అర్జున్ దానికి వెళ్తాను. నువ్వు? రామ్ చరణ్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. నీ పేరేంటి? అజయ్. కౌశిక్. సరే, అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఏది ఉందంటే అల్లు అర్జున్ గారి పుష్ప 2 రాబోతుంది అనమాట. మీ అందరికి తెలుసు ఏంటంటే మనందరం ఇది మన పుష్ప 1 లో సో ఊ అంటావా మామ, ఉప్పు అంటావా మామ అయితే సాంగ్ విన్నాం కదా, సమంత గారి డాన్స్. ఇప్పుడు శ్రీలీల దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయి అంటుంది. వీళ్ళిద్దరిలో కంపేరింగ్ చేస్తే ఏ సాంగ్ నచ్చింది? మాకైతే బాగా నచ్చింది. ఊ అంటే సమంత అయితే డాన్స్ తిరగ తీసింది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఊ అంటావు చాలా బాగుంది. సమంత కూడా కసకమనే ఉంది. కానీ శ్రీలీలది డ్రెస్ స్టైలింగ్ బాగుంది, కానీ ఆ సాంగ్ లో కిసిక్ అనేది మట్టికి దెబ్బలు పడతావా అన్నది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. అదేమి అంతలాగా లిరిక్ అనిపించలేదు. ఊ అంటావు మట్టికి నెంబర్ 1 చాలా బాగుంది. ఓకే, నీకు? అదే ఊ అంటే మామ అదే నచ్చింది అన్న సమంత. అయితే శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ బెటర్ అంటావా లేకపోతే సమంత బాగా చేసిందా? డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే శ్రీలీల లేదన్న. ఓకే, శ్రీలీల. ఓకే. ఇప్పుడు ఒకే రోజు నాడు రామ్ చరణ్ మూవీ లేదా అల్లు అర్జున్ మూవీ వస్తే ఏది చూస్తారు మీ ఇద్దరు? పక్కాగా అల్లు అర్జున్ అయితే చూస్తాం, పక్కాగా. ఎందుకంటే అది ఇంటర్నేషనల్, పక్కాగా చింపేస్తుంది అని అయితే మేము అయితే పక్కా అది మట్టి ఫిక్స్ అన్న. చెప్తున్నాం కదా పక్కా. కొంతమంది ఏమంటున్నారంటే పుష్ప 2 ఆపేస్తాం అంటున్నారు. అది అయ్యే పనే లేదు. ఎవరు అసలు సమస్య లేదు, ఆపమను. ఎవరు ఆపేదైతే లేదన్న. కన్ఫర్మ్ జరిగిపోద్ది అన్న. అసలు అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అలాంటి వాళ్ళకి సమాధానం ఆపితే ఎప్పుడు చెప్తాం అన్న, చూపిస్తాం. ఆపండి, ఆపే సీన్ అయితే ఎవరికే లేదన్న. మా అయితే ఇక్కడ ఆపితే అక్కడ ఆపచ్చేమో, కానీ మా బయట రాష్ట్రాలకు వెళ్తే అయితే ఆపే సమస్య లేదు. చూసారు కదా మొన్న పాట్నాలో జరిగింది అయితే చూసారు. అసలు తగ్గేదే లేదు, చెప్తున్నా అసలు తగ్గేదే లేదు. ఒకసారి అల్లు అర్జున్ గారి బ్యానరిజం మీరు ఒకసారి చేయాలి బ్రో. తగ్గేదేలే అనండి. తగ్గేదేలే అసలు సమస్య, అస్సలు తగ్గేదేలే. ఓకే, సూపర్ బ్రో. ఓల్డ్ ఫైరా. ఎందుకంటే పోయింది జరిగింది అలా చూసాం. తెలుగు రాష్ట్రాల్లో ఉంటే అనుకోవచ్చు జనాలు, కానీ బయట హిందీ రాష్ట్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా పాట్నాలో ఎలాగుంది గూస్ బాంబ్స్. అసలు ప్లేస్ గ్రౌండ్ కూడా దద్దరిల్లిపోయేలాగా లైటింగ్, టార్చ్ లైటింగ్ అసలు ఎక్సలెంట్, నెంబర్ 1. అస్సలు తగ్గేదిలా చెప్తున్నాను కదా, అసలు సమస్య లేదు. ఓకే, కన్ఫర్మ్. థ్యాంక్ యూ బ్రో. స్టైల్ కూడా మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఈ పుష్ప మెయింటెనెన్స్ పుష్ప ఒకసారి బ్యాక్ తిరిగి బ్రో. వావ్, సూపర్. పుష్పనా? ఓకే, సూపర్. థ్యాంక్ యూ బ్రో. సో పుష్ప 1 లో సమంత చేసినటువంటి ఊ అంటావు మామ సాంగ్ లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి దెబ్బలు పడతాయిరో సాంగ్, ఈ 2 సాంగ్ లో నీకు ఏది నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఊ అంటావా మావ సాంగ్ అయితే మనం ఆల్రెడీ చూసాము. అది ఎంత హైప్ ఇచ్చిందో దానికన్నా డబల్ అనేది కిస్కీ మూవీ అనే సాంగ్ అనేది కూడా అంతే హైప్ ఇస్తుందని నేను నమ్ముతాను. అల్లు అర్జున్ అయితే ఎక్కడ కూడా అంటే తగ్గేదంటే తగ్గేదే లే అసలు, అది ఎక్కడైనా కానీ. ఓకే, అది ఇప్పుడు సమంత డాన్స్ పరంగా చూసుకుంటే బాగుందా లేకపోతే శ్రీలీల డాన్స్ ఇందులో బాగుంటుందా? బేసిక్గా ఏంటనంటే అల్లు అర్జున్ సైడ్కి వచ్చేసరికి ఏంటనంటే డాన్సర్ అయినా ఏదైనా సరే డాన్సర్ అవ్వాల్సిందే. ఆయన హైప్ చూసి, ఆయన వైపు చూసి ఎవరికైనా సరే డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేయాలన్న వైపు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చాలా మంది పుష్ప సినిమాని ఆపేద్దాం అని అంటున్నారు కొంతవరకు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రో?
చెప్పను బ్రదర్, చెప్పను. ఓకే, అంతే, ఒక వన్ వర్డ్ చెప్పను బ్రదర్, అంతేనా? అంతే, చెప్పను. తర్వాత Okay. మూవీ చూసిన తర్వాత అప్పుడు చెప్తాం. పుష్ప 1 రేంజ్ లో పుష్ప 2 కూడా ఆడుతుందంటావా? దానికంటే ఇండస్ట్రీ హిట్ పక్క ఓకే పక్క. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ అండి, మీ పేరు? ప్రదీప్ కుమార్. పుష్ప 2లో 2 ఐటమ్ సాంగ్స్ వచ్చినాయి కదా, రెండిట్లో ఏ సాంగ్ బాగుంది? ఎందుకని? హైలైట్ సాంగ్ అండి. అంతేనా? దీనికంటే అదే బాగుందా? అదే నచ్చిందా మీకు ఎక్కువ? నచ్చింది. ఇది ఎందుకు నచ్చలేదు? అది కొంచెం క్లారిటీ లేదు, ఇది క్లారిటీ ఉంది. క్లారిటీ ఉందనా? ఓకే. పుష్ప 2 గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్, బాగుంటుంది అనుకుంటున్నారా? బాగుంది. పుష్పని బీట్ చేస్తుంది అనుకుంటున్నారా? ఓకే.